వెల్కమ్ బ్యాక్. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి నరేష్ ప్రజాపతి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నరేష్ ప్రజాపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ అధ్యక్షులకి అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకి లేఖలు రాయడానికి కారణం ఏంటి? గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలకి మీరు చేసింది ఏంటి? అప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తగ్గించారు అనే ఒక విమర్శన అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, బీసీ ఉద్యమాన్ని తను ముందు నడిపించేసి యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా బీసీ కులాలతోని 120 సంఘాలతోని కలుపుకొని ఒక యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా బీసీల సమస్యల మీద, బీసీలకు ఇస్తున్నటువంటి హామీల మీద నిలబెట్టే విషయంలో చేయాల్సిన మీద గత సంవత్సరాల కాలంగా కవిత గారు అదే నేతృత్వంలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరి మహేష్ కుమార్ గౌడ్కు మరి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ ఖడ్గే గారిని అడగడం తప్పేం సార్? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ అధ్యక్షుడిని మా సమస్యల మీద మీరు స్పందించండి, మా సమస్యల మీద మీరు ఇచ్చిన హామీలే ఉన్నాయి కాబట్టి దీని మీద హామీ ఇవ్వండి, ఆ తర్వాత మీరు ఎలక్షన్ ప్రచారాలకు వాటి చేసుకోండి. స్థానిక సంస్థల మీద ఉన్నటువంటి శ్రద్ధ, మరి మీరు బిల్లు పంపించారు కదా, రాజ్యసభలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించట్లేరు? లోక్సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, వారెందుకు మాట్లాడట్లేరు? కేవలం అక్కడ పంపించమని చెప్పి నెపంతో పక్కకు పెట్టేస్తే ఇక్కడ ఇవన్నీ లేట్ కావడానికి కారణం పరోక్షంగా మీరే అవుతా ఉన్నారు కదా. ఈ రాజకీయంగా వాడుకోవడానికి తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దయచేసి ఆ క్రమంలో మీరు పనిచేయండి, మీకు మా బీసీల మద్దతు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని తప్పేమని చెప్పండి? తప్పు కాదు మీరు చెప్పినట్టు. నరేష్ ప్రజాపతి గారు, మీరు చెప్పినట్టు తప్పు కాదు, కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ప్రధానంగా అడుగుతున్నారు. 10 ఏళ్లలో మీరు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను తగ్గించారు, దానికి చెప్పండి. సరే, ఇప్పుడు వెంకరెడ్డి అన్న తెలివక కాదు, పార్టీ లైన్ కావాలి అంటే మాట్లాడుతున్నాడు. ఆయనకు అంత అవగాహన ఉంది, నాకు తెలుసా వారి గురించి అంత అవగాహన ఉంది. రాష్ట్రాలలో 50% మించి ఉండకూడదని క్యాబ్ పెట్టింది ఎవరు సార్? ఈ కేంద్ర ప్రభుత్వం కాదా? దాన్ని ఎందుకు ఎత్తివేయలేదు? అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీరే ఉన్నారు కదా, బీసీ ప్రధానమంత్రి మీరే ఉన్నారు కదా. బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీ నెట్లలో మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో మేము ఏదో బిచ్చం వేస్తున్నాం, మాకేమన్నా ఎంపీలు ఇచ్చినాం, 2 ఇస్తున్నాం అని చెప్పి మాకు వాటా కావాలి, ఖచ్చితంగా మాకు వాటా కావాలి. అదే ఒక బీసీ నాయకుడిని మీరు బీజేపీ తరఫున పిలిచి ఉంటే వారు బీసీల కొంత సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు. కానీ వెంకరెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడరు కదా. వారు న్యాయమైన న్యాయమైన నేను అంటా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 60% ఉంటే మీకు అర్థం కావట్లేదా? మీరు అంత అవహేళన మాట్లాడతారా? బీసీలో సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు తప్పు నేను కనబడతా ఉందా? మీరు ఎందుకు చేయట్లని చెప్పి మీరు అధికారం లేరా? గత 10 ఏళ్ళు మీరు ప్రధానమంత్రి లేరా? సెంట్రల్లో మీరు ఎందుకు చేయలేదు? పార్లమెంట్లో ఎందుకు ఎందుకు చేయలేదు? ఎందుకు షెడ్యూల్ మారలేకపోయారు? ఎందుకు రాజ్యాంగ ఆర్టికల్ మారలేకపోయారు? ఇది చెప్తే నరేష్ ప్రజాపతి గారు, మీరు బీజేపీ అని అంటున్నారు కరెక్టే, కానీ నేను అడిగిన క్వశ్చన్కి అయితే సమాధానం చెప్పట్లేదు. మీరు గత 10 ఏళ్లలో నరేష్ ప్రజాపతి గారు, నేను అడిగింది అదే. గత 10 ఏళ్లలో రిజర్వేషన్లు బీసీలకు ఎందుకు తగ్గించింది బీఆర్ఎస్ అనేది ఒకటైతే, ఇప్పటికైనా బీఆర్ఎస్లో బీసీ ముఖ్యమంత్రి లేకపోతే బీసీ అధ్యక్షులను చేయగల దమ్ముందా అంటూ కాంగ్రెస్ అంటుంది. పార్టీకి మా ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరుండండి ఇప్పుడు? ఇట్లందరూ లేరా? బీసీ కాదా? మేము అడుగుతా ఉన్నామండి, మీరు ఎన్ని సీట్లు ఇచ్చినా మేము ఎన్ని సీట్లు ఇచ్చినా అది కాదు. ఈ రోజు సమస్య ఏంది? రిజర్వేషన్ల బిల్లు డైవర్ట్ చేయొద్దు, దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. ఇక్కడ కూడా మా బీసీల వాటా గురించి అడుగుతా ఉన్నాం. దమ్ముంటే దాన్ని స్పందించండి. లేదు డైవర్స్ పాలిటిక్స్ చేస్తా అంటే ఈ డిబేట్ అర్థం ఉండదు. వెంకరెడ్డి గారైనా ఇంకెవరైనా సరే, నేనేమడుగుతా ఉన్నాను, ఇప్పుడు 42% రిజర్వేషన్ మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నది, చేసి బిల్లు పంపించింది, వారు స్పందించట్లేరు. ఎన్నిసార్లు కలుస్తారండి? ముఖ్యమంత్రి కలుస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలుస్తున్నారు, ఒక్కసారైనా బీసీ బిల్లు గురించి మాట్లాడుతున్నారా? అంటే 60% ఉన్నటువంటి ఈ పబ్లిక్ మీద మీకు 2 నిమిషాలు మాట్లాడడానికి సమయం దొరకకపోతే ఈ ఎవరిని మోసం చేస్తా ఉన్నారు? బీసీ సమాజాన్ని మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఓట్ల కోసం, సీట్ల కోసం వాడుకుంది మీరు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మీరు. ఇప్పుడేమో దాన్ని కేంద్రానికి పంపించడం, మరి మీరు స్పందించట్లే కదా. అఖిలపక్షాన్ని తీసుకోబోతాను కదా, ఎందుకు తీసుకోపోవట్లేరు? బీ సంఘాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అఖిలపక్షం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ పార్టీ అయ్యా మీ చేతిలో ఉంది, దయచేసి మమ్మల్ని కరుణించి ఆ బీసీ బిల్లుకు మీరు ఒక మోక్షం తీసుకురండి, మా బీసీలకు న్యాయం చేయండి అని చెప్పి వారి దగ్గరికి వెళ్తే ఆమెకు హక్కు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి హక్కు ఉంటుంది? వెంకరెడ్డి గారు అడగడం తప్ప, ప్రశ్నించడం తప్ప,
అంటే మీ చేతిలో ఉంది, మీ కేంద్రంలో ఉన్నారు, మీరు ఇచ్చే స్థానంలో ఉన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని తప్పడతారా? లెటర్ రాయడానికి కూడా తప్పడతారా? అంటే బీసీలు మేము ఎక్కడ ఉండాలి మరి? మేము ఎవరిని అడగాలి మరి? కేంద్ర ప్రభుత్వం అడగొద్దు, రాష్ట్ర ప్రభుత్వం అడగొద్దు, అమ్మ పెట్టదు అడగ తినేదని మీరు ఇవ్వరు. మళ్ళీ మాకు వచ్చే సపోర్ట్ వచ్చే వాళ్ళ మీద మాత్రం నిందలు వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు సపోర్ట్ వచ్చే నాయకుల మీద నిందలు వేస్తారు, వీళ్ళేమో సపోర్ట్ చేయరు. మరి ఎక్కడ పోవాలి బీసీలంతా? బీసీలంతా ఏం చేయాలి? మేమంతా ఈరోజు పోరాటం చేస్తా ఉంటే జూలై 17 మీరు రైలు రోకిచ్చి ఢిల్లీ సమస్యను గల్లీ దాకా తెలవాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. నరేష్ ప్రజాపతి గారు మీరు అంతా మాట్లాడుతున్నారు కానీ గత 10 ఏళ్లలో మీరు ఏం చేశారు బీసీలు చెప్పట్లేదు. మీరు ఇప్పుడు కవిత విజయ్ గారు మీరు ట్రాప్ లో పడకండి. ఈ 50% క్యాప్ ఉన్నది, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, కేంద్ర ప్రభుత్వ అంశం అండి. అది మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు దాన్ని పదే 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 అడిగి ఎవరిని అవమానపరుస్తున్నా నాకే తెలియట్లే కానీ 50% క్యాప్ ఎత్తివేయాలన్నది ఎవరు చేయాలండి? ఈడబ్ల్యూఎస్ కోసం ఏమో 50% క్యాప్ ఎత్తేస్తారు, 10% ఎక్స్ట్రా ఇస్తారు. కానీ బీసీలకు వచ్చేసరికి మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఉంది, అది మన రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎవరిని డిస్కస్ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టారు? ఎవరితో మాట్లాడి రిజర్వేషన్లు పెట్టారు? ఏ రాష్ట్రంతో చర్చలు పెట్టారు? మరి బీసీలకు వచ్చేసరికి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు దాని మీద స్పందించట్లేరు? ఆయన అంటాడు 2 ఎంపీలు ఇచ్చినామని చెప్పి. ఎవరికి ఇస్తారండి? 60% బీసీలో ఉన్నాం. ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నీ పార్టీ నా పార్టీ కాదు, ఇక్కడ అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే. బీసీలకు మీరు మాత్రం ఇవ్వాల్సిందే. మీరు ఏం చేసిరండి? మీరు ఏం చేసిరు? బీసీ అధ్యక్షుడు తీసుకపోయి రెడ్డికి ఇచ్చిరు. నిన్ననేమో బీసీ అని చెప్పేసి ఆ విషయాలు కూడా అన్ని విషయాలు మాట్లాడదాం. నరేష్ ప్రజాపతి గారు ఒక బ్రేక్ లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్